ప్రజలు ఇచ్చిన ఓటమితో మైండ్ బ్లాక్ అయిన జగన్ ఏం చేస్తున్నారో ఆయనకి అర్థం కావడం లేదు. సలహాదారులు చెప్పడం లేదో ఆయన వినడం లేదో కానీ పరువు పోగొట్టుకునేందుకు జనంలో కామెడీ పీస్గా మరింత ప్రాచుర్యం చేసుకునేందుకు పిచ్చి పనులు చేస్తున్నారు. తాజాగా ఆయన తనకు ప్రతిపక్ష హోదా ఇప్పించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. అసెంబ్లీలో తన పార్టీ ఒకటి విపక్షంలో ఉందని, తనకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్ని ఆదేశించాలని ఆయన పిటిషన్లో కోరారు. జగన్ పిటిషన్ చూస్తే రాజ్యాంగం గురించి కనీస అవగాహన ఉన్నవారు గల్లున నవ్వుతారు. ఎందుకంటే స్పీకర్ను ఏ కోర్టులో ఆదేశించలేవు. ముఖ్యంగా సభ వ్యవహారంలో అసలు జోక్యం చేసుకోవడానికి అవకాశమే లేదు. ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోర్టు ఆదేశించిన స్పీకర్ పాటించవలసిన అవసరం లేదని, శాసన వ్యవస్థను న్యాయ వ్యవస్థ ఆదేశించలేదని చాలాసార్లు తేలిన విషయమే. అసెంబ్లీ మొత్తం సభ్యుల్లో 10% సీట్లు ఉంటేనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రాజ్యాంగంలో లేదని జగన్ ఇంతకు ముందే స్పీకర్కు లేఖ రాశారు. మామూలుగా అయితే 10% సీట్లు వస్తే ప్రతిపక్ష నేతగా గుర్తిస్తారు. ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇవ్వాలని జగన్ అడుగుతున్నారంటే నిబంధనల ప్రకారం ఆయనకు రావాల్సిన సీట్లు రాలేదని అర్థమవుతుంది. అలాంటి రూల్ లేనప్పుడు అడగాల్సిన అవసరం ఏముంది? ఆయనే ప్రతిపక్ష నేత అవుతారుగా. 2014 నుండి 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా 10% సీట్లు రాలేదు. అందుకే ఆ పార్టీ పక్ష నేతను ప్రధాన ప్రతిపక్షగా గుర్తించలేదు. కాంగ్రెస్ పార్టీ పొర్లు లీడర్గానే పార్లమెంట్లో ఆ పార్టీ నేత వ్యవహరించారు. తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కానీ అనుకూల తీర్పు రాకపోవడంతో మరోసారి ఆ టాపిక్ ఎత్తలేదు. ఇవన్నీ తెలిసిన జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు.